హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు నేను చెక్కిలాలు చేస్తున్నాను. అందుకు 1 కేజీ బియ్యపిండి పెట్టుకున్నాను. అట్లాగే 1 కేజీ బియ్యపిండికి 1.5 కేజీ శనగపిండి తీసుకుంటున్నాను. చూడండి, బియ్యపిండి శనగపిండి 2 కలిపేసాను. చూడండి, బియ్యపిండి శనగపిండి 2 కలిపేసాను మొత్తము. ఇంకా అందులో ఉప్పు నీళ్ళు పక్కన కలిపి పెట్టుకున్నాను. సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు. సాల్ట్ ఇందులో పిండిలో యాడ్ చేయకుండా ఉప్పు నీళ్ళల్లో వేసేసి బాగా నీట్గా కలిపేసి అవి పోస్తున్నాను. ఎందుకంటే సాల్ట్ అందులో వేస్తే కొంచెం బాగుండదేమోనని ఇట్లా వాటర్లోనే సాల్ట్ వేసేసాను. ఇందులో రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటున్నా. మేము కారం ఎక్కువగా తీసుకోము, అందుకే లైట్గా కారం యాడ్ చేసుకుంటున్నా. మిరప్పొడి, జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి, పిండి అలా ముద్దలా కాకోకుండా మరి అలా పల్చగా కాకోకుండా మీడియంగా కలుపుకున్నాను. ఎక్కువ కట్టుకుంటే మరీ వత్తలేము, అలాగని ఎక్కువ పల్చగుంటే చేసే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఇట్లా మీడియంగా కలుపుకున్నాను. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూడండి, నాకైతే ఈ విధంగా వస్తున్నాయి. ఇలాగేనా చూడండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. రౌండ్గా ఉండేది వేసాను కాబట్టి అలా రౌండ్గా వస్తున్నాయి. చూడండి, జస్ట్ స్టార్ట్ చేశాను కదా, ఫస్ట్ వేసినాను అంతే. చూడండి, వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా నీట్గా కాల్చుకోవాలి. చూడండి, చూడండి నేనైతే తీస్తున్నాను. చూడండి, ఎంతో కష్టపడి నేనైతే కంప్లీట్ చేశాను. టోటల్లీ పూర్తి అయిపోయిందండి. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నాకు